పెడితే ఏది కావాలంటే అది ఇంటి ముంగట్కే వస్తుంది. బయటికి పోవాలంటే బస్ స్టాండ్కి వచ్చి బస్సు కోసం వెయిటింగ్ చేయాల్సిన పని కూడా లేదు. యాప్లో బుక్ చేస్తే చాలు, ఇంటికాడనే ఎక్కొచ్చు, దిగాల్సిన కాడ దిగొచ్చు. అవతలోళ్ళకి ఏదైనా వస్తువులు పంపాలన్నా అలకగా పంపొచ్చు. ఏది కావాలన్నా ఫోన్లో బుకింగ్ చేస్తాం కానీ గా పనులన్నీ ఫోన్ చేస్తుందా? యాప్ల కింద పని చేస్తోళ్ళు చేస్తారు. అగో గాళ్లకు ఫాయిదా అయ్యేటిదే గీ వార్త. ఈ 15 ఆగస్టుకే గిగ్ వర్కర్స్ బోర్డు చాలా అయ్యేది. పట్నంలో 20 మంది సభ్యులతోటి సంక్షేమ బోర్డు పెడతారట. ఇలా మంచి చెడ్డలు అరుచుకోవడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేసిండ్రు కదా. ఇక అమలు చేసే పనులు ఉన్నది సర్కారు. రాష్ట్రంలో 4-5 లక్షల మంది పనిచేస్తుంటే బోర్డులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ సపరేట్ ఐడి కార్డులు ఇస్తారట. డెలివరీ బాయ్లు, ఆటో క్యాబ్ డ్రైవర్లు డిజిటల్ యాప్ల కింద పనిచేస్తోళ్ళకి ఫాయిదా అన్నట్టు. లేబర్ మినిస్టర్ గారు వివేక్ వెంకటస్వామికి మేము చేతులెత్తి దండాలెత్తి చెప్తున్నాం సార్. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా మేము ఇబ్బందులు పడుతున్నా కానీ చాలా వరకు ఎవరు పట్టించుకున్న నాదులు లేరు. గిగ్వర్లకి ఒక సంక్షేమ బోర్డు తీసుకురావడం అనేది శుభపరిణామంగా భావిస్తున్నాం. గవర్నమెంట్ వచ్చి మాకు మేలు చేసిందని మేము భావిస్తున్నాం. దీనికి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మున్పు ఇష్టం వచ్చినట్టు జీతాలు కటింగ్ చేసుడు, ఆర్డర్ మీద కమిషన్ తగ్గించుడు, ఎక్కువ గంటలు పని చేయించుడు, క్వశ్చన్ చేస్తే కొలువులోకి వెళ్ళి తీసేసుడు చేస్తుండే. ఇక ఇప్పుడు అవన్నీ నడవాయి అన్నట్టు. లేబర్ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు ఇలా తక్లీఫ్లు అరుచుకొని యూనియన్లతోటి మాట్లాడి సపరేట్ బిల్లు తీసుకొస్తే అసెంబ్లీలో పాస్ అయింది. గవర్నర్ సార్ ఓకే చేసిండు. ఆ చట్టం ప్రకారం కంపెనీల బిజినెస్ కెళ్ళి 100కి రూపాయి కంచి 2 రూపాయల దాకా వెల్ఫేర్ ఫీజు తీసుకుంటారు. గా పైకంతో వీళ్ళకి ఇన్సూరెన్స్ ఏదన్నా ఆపదొస్తే పైసా సాయం చేస్తారట. టోటల్ సంవత్సరం ఆదాయం మీద 1-2% కేటాయించాలి. అవే సెస్ పైసలు మాకు ఈఎస్ఐపిఎఫ్ ప్రొవిడెంట్ ఫండ్లకి వర్తిస్తుంది. ఈఎస్ఐ కానీ ఇన్సూరెన్స్ కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏవైతే సంక్షేమ పథకాలు కానీ అన్ని లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. పని చేపించే కంపెనీలు కూడా ఈ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాల్సిందే. రూల్స్ తప్పిరంటే 50,000 జుర్మానా. బోర్డుకు వెల్ఫేర్ ఫీజు కట్టకున్నా రెండో పారి రూల్స్ తప్పిన జుర్మానా 5 ఇంతలు అంటే 2.5 లక్షల దాకా పడే ఛాన్స్ ఉంటది. ఇంకో 12 రోజులు అయితే బోర్డు చాలా అవుతుంది. రిజిస్టర్ చేసుకోవడానికి తయారుండ్రి మరి.